హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం అయితే కనుక గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే కనుక దాని గురించి మనం కంప్లీట్గా కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే కాలేజీది కో ఎడ్యుకేషన్ అయింది, అలాగే హాస్టల్లో ఫెసిలిటీ, కాలేజీలో ఫీజు ఎంత ఉంది, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే బ్రాంచ్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ అయితే కనుక నేనైతే కనుక ఈ వీడియోలో అయితే కనుక డిస్కస్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అలాగే బ్రాంచ్ వైజ్ ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ దానికి సంబంధించిన బట్టి మీకు ర్యాంక్స్ అలొకేట్ అవుతాయని మీకు అయితే కనుక అర్థమవుతుంది. సో మీరైతే కనుక మీ బ్రాంచ్ చూడండి, అలాగే రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళు కూడా చూడండి. అంటే ఇప్పుడు మీకు కొన్ని చూసుకున్నారంటే స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, క్యాప్ అలా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాంటి ప్రియారిటీస్ బట్టి సీట్లు అయితే కానీ అలొకేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే మీ బ్రాంచ్ మొత్తం క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంకా ఐడియా రాలేదంటే ఏం చేస్తారంటే వేరే బ్రాంచెస్ కూడా మీరైతే కనుక చూడండి. వాళ్ళకి ఏమైనా ఈ కేటగిరీస్లో ఏమైనా సీట్లు అలొకేట్ అయ్యాయో, ఎంత ర్యాంక్కి అలొకేట్ అయ్యాయని మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్ ఐడియా అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ కాలేజ్ కోడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ గా. సో కాలేజ్ కోడ్ చూసుకున్నట్లయితే ఏంటంటే జీవీపీఈ. సో జీవీపీఈ అని ఉన్న ఆప్షన్ని మీరైతే కనుక సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే జీవీపీ అని మీరు కానీ ఆప్షన్ కానీ మిస్ చేశారంటే ఏది పడితే అది పెట్టారంటే మీకు ఏమవుతుంది, వేరే కాలేజ్ అయితే వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు కోడ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. జీవీపీఈ అయితే కనుక ఈ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలేజ్లో మనకైతే కనుక కో ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఏ రీజియన్ కిందకి వస్తుంది అంటే ఏయూ రీజియన్ కిందకి అయితే వస్తుంది. సో ఈ కాలేజ్ ఎక్కడుందంటే విశాఖపట్నంలో అయితే ఉంది. సో విశాఖపట్నం డిస్టిక్. నెక్స్ట్ ఈ కాలేజ్ సంబంధించింది. సో ఈ కాలేజ్ ఏది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో హాస్టల్ చూసుకున్నట్లయితే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికీ అయితే కానీ హాస్టల్ అయితే కానీ ఉంది గైస్. సో నెక్స్ట్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1996లో అయితే కానీ ఈ కాలేజ్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఈ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఈ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ప్రీవియస్ ఇయర్స్లో ఎంత తీసుకున్నారు, వాటి ఫీజు ఎంతనో చూసుకున్నట్లయితే సో ఈ కాలేజీలో అయితే కానీ మనకు 10 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో అవి ఏవి ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్లో రోబోటిక్స్ కూడా. సో ఈ 10 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అయితే కానీ ఈ కాలేజీలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇంటేక్ అయితే కానీ చూసుకోండి, ఇంటేక్ అయితే కానీ తెలుస్తుంది. నెక్స్ట్ అలాగే కోర్స్ ఫీజ్ చూసుకుంటే 75,900 అయితే కన్నా ప్రీవియస్ ఇయర్స్లో అయితే కన్నా ఉండింది. సో మీరు ఇవన్నీ మీకు అబ్జర్వేషన్ కోసం అయితే కన్నా మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కాలేజ్ మీకు ఏంది అని కాలేజ్ గురించి తెలియాలంటే ప్రీవియస్ ఇయర్స్ అనేటివి అబ్జర్వేషన్ అయితే చేయాలి. సో ఇదైతే కన్నా కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్ అయితే కానీ కట్ ఆఫ్ అయితే చూద్దాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్. సో సిఎస్సి బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడైతే కనుక కనబడతాయి. సో మీరు ఏం చేస్తారా అంటే సో ఇక్కడ ఈ ర్యాంక్స్ అనేటివి ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళకి కాలేజీలో సీట్ వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అలాగే వాళ్ళ క్యాస్ట్ ఏంది, సో మీ క్యాస్ట్ ఏంది, వాళ్ళ క్యాస్ట్ ఏంది, సో మీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్కి ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది. సో అలాగే వాళ్ళకి ఏ దాని కింద అయితే కన్నా ఏ కేటగిరీ కింద అయితే కన్నా సీట్ అయితే కానీ అలర్ట్ అయింది. సో ఇవైతే కానీ మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి అయితే కన్నా బ్రాంచ్ అయితే చూపిస్తూ ఉంటాను. మీరైతే కన్నా స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మీరు తర్వాత మీకు దాన్ని బట్టి అయితే కానీ మీరైతే కానీ అబ్జర్వ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరైతే కన్నా దీని అయితే కన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇది కూడా కంప్యూటర్ సైన్స్. సో టోటల్గా కంప్యూటర్ సైన్స్ నుంచి ఎంతమంది తీసుకున్నారు వీళ్ళు, సో 30 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. సో నెక్స్ట్ 9 మెంబర్స్ అయితే వీళ్ళు అనమాట. సో వీళ్ళని తీసుకోండి. సో ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడైతే కన్నా మీకు అన్నీ కనబడతాయి. పిహెచ్ఓ, క్యాప్ కోట కింద వీళ్ళు దేని కింద సెలెక్ట్ అయ్యారో అన్నీ అయితే కన్నా తెలుస్తాయి అనమాట. సో వాళ్ళ ర్యాంక్స్ అన్నీ మీరు అయితే కన్నా అబ్జర్వ్ చేయండి. సో ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ 10 మెంబర్స్ చూసుకుంటే వీళ్ళు అనమాట. సో ఇట్లా 30 మెంబర్స్ అయితే కన్నా వీళ్ళు అయితే కన్నా సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి కనబడతాయి. వాళ్ళు ఏ కేటగిరీ కింద అలర్ట్ అయ్యారు, ఎస్సీ కేటగిరీనా, ఈడబ్ల్యూఎస్, స్పాట్ అడ్మిషనా, అలాగే అన్నీ అయితే కానీ మీకు అయితే తెలుస్తాయి అనమాట. మీరు ఇవన్నీ అయితే కానీ అబ్జర్వ్ చేసుకోండి, స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకోండి ప్రీవియస్ ఇయర్స్వి, కాబట్టి మీకు అర్థమవుతుంది. సో మీరు దీని నుంచి ఏం అబ్జర్వ్ చేయాలంటే మీకు ప్రీవియస్ ఇయర్స్లో ఇంత ర్యాంక్ వచ్చింది, సో నాకు దానికంటే తక్కువ ర్యాంక్ వచ్చింటే ఈ కాలేజ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. రాకపోతే రిమైనింగ్ కాలేజ్ ఇంకా నేను ఈ ప్లేలిస్ట్లో అయితే పెడతాను, అవి అయితే కానీ మీరు చూసి అయితే తెలుసుకోండి. సో ఇది పెట్టండి. నెక్స్ట్ అలాగే మీకు రిలేటివ్గా ఉన్న కాలేజ్ నెక్స్ట్ ఆప్షన్లో అయితే కానీ కాలేజ్ కూడా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది కంప్యూటర్ సైన్స్లో, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డేటా సైన్స్ వాళ్ళు అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ అయితే ఇవి. సో ఇవైతే కానీ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్
సో ఇది వచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఇది ఎంఎల్ అండ్ డిఎస్, ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళవి. సో ఈ ర్యాంక్స్ కూడా మీరు సిఎస్సిలో జాయిన్ అయ్యాలనుకున్న ప్రతి ఒక్కరు అయితే కన్నా ఇవైతే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకోండి. సో ఇక్కడికైతే కన్నా సిఎస్సి అయితే కన్నా అయిపోతాయి. ఇప్పుడు మనం ఈసీ వాళ్ళవి కట్ ఆఫ్ చూద్దాం. సో ఈసీ వాళ్ళ కట్ ఆఫ్స్ చూసుకుంటే ఫస్ట్ వీళ్ళందరూ స్పాట్ అడ్మిషన్లో అయితే జాయిన్ అయ్యారు ప్రీవియస్ ఇయర్స్లో. సో నెక్స్ట్ అలాగే వీళ్ళ ర్యాంక్స్ అయితే కన్నా చూసుకోండి, ఎంత ర్యాంక్ వచ్చింది, మీది ఏ క్యాస్ట్ వాళ్ళది ఏ క్యాస్ట్, వాళ్ళకి దేని కింద అయితే సీట్ అలకేట్ అయిందని మీరు అయితే కన్నా అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుందా రాదని అయితే ప్రిడిక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే అన్ని ర్యాంకులు అయితే చూసుకోండి, నేను ఇలా అయితే పెడతాను. మీ బ్రాంచ్కి వచ్చినప్పుడు మీరు అయితే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇంకా మీరు ఏ కేటగిరీస్ మీద వేరే బ్రాంచ్ వాళ్ళకి అలకేట్ అయ్యంటే వాళ్ళు కూడా మీరు అయితే చూసి అయితే కానీ స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి గైస్. సో ఇదైతే కన్నా ఈసీ వాళ్ళది. నెక్స్ట్ ఇది ఈసీ వాళ్ళది. సో ఇది కూడా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈసీ నుంచి కూడా 56 మెంబర్స్ని అయితే కన్నా వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇది 22 నుంచి 29 మెంబర్స్ వరకు ఉన్న వాళ్ళవి డీటెయిల్స్ అనమాట. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అయితే కన్నా 24 నుంచి 32 మెంబర్స్ వరకు ఉన్న వాళ్ళలో వీళ్ళ ర్యాంక్స్ అయితే మీరు చూసుకొని కనబడుతుంది. ఓసీ వాళ్ళకి 1622 ర్యాంక్ వచ్చినా కూడా వీళ్ళకి స్పాట్లో జరగాలి. నెక్స్ట్ అలాగే ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి చూసుకుంటే ఎంత వచ్చింది, 404, 509, సారీ ఇలా డిఫరెంట్ ర్యాంక్స్ అయితే కానీ ఉన్నాయి. మీరు ఆ ర్యాంక్స్ అయితే కానీ అబ్జర్వ్ చేసుకోండి, మీకు అయితే కానీ బాగా తెలుస్తుంది. సో ఇక్కడ ఎవరిది దేని కింద వాళ్ళకి సీట్ అలకేట్ అయింది వాళ్ళ ర్యాంక్ని బట్టి అని మీకు అయితే తెలుస్తుంది గైస్. సో ఇవైతే కన్నా ఈసీ వాళ్ళవి ఒకటి మీరైతే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి. మీరైతే కన్నా తర్వాత అయితే కన్నా చూసుకునేకైతే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడికి ఇది లాస్ట్ అనమాట. సో ఇక్కడికి ఈసీ వాళ్ళవి అయితే అయిపోయాయి. సో ఇవైతే కన్నా స్క్రీన్ షాట్లు అయితే మీరు తీసి పెట్టుకోండి, ఇవి ఈసీ వాళ్ళవి. సో ఈ స్క్రీన్ షాట్లో మీరైతే కన్నా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ ర్యాంక్ ఎంత ఉంది, వాళ్ళ ర్యాంక్ ఎంత ఉంది. సో మీ క్యాస్ట్ ఇది, వాళ్ళ క్యాస్ట్ ఇది. నెక్స్ట్ వాళ్ళకి ఏ కేటగిరీ కింద అలర్ట్ అయ్యాయి, ఏ కేటగిరీ కింద అలర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవైతే కానీ మీరు అబ్జర్వ్ అయితే చేసుకోండి. ఇక్కడికి ఈసీ వాళ్ళవి అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ట్రిపుల్ ఈ వాళ్ళవి అయితే చూద్దాం. సో ట్రిపుల్ ఈ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ చేశారు, ట్రిపుల్ ఈ వాళ్ళని 56 మెంబర్స్ని అయితే కానీ వీళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఈ 56 మెంబర్స్లో వాళ్ళకి ఏ కేటగిరీ కింద అలొకేషన్స్ జరిగాయో చూడండి. సో స్పాట్ అడ్మిషన్లు జరిగాయి, ఎన్సీసీ కింద జరిగాయి గర్ల్స్కి. నెక్స్ట్ అలాగే ఎస్సీ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇలా అయితే జరుగుతూ వచ్చాయి. సో మీరు ఇవైతే కానీ ట్రిపుల్ ఈ వాళ్ళు అయితే కానీ దీన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి. సో నెక్స్ట్ అలాగే రిమైనింగ్ మెంబర్స్. సో ఈ పేజ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే కానీ అన్నీ అబ్జర్వ్ చేసుకోండి. ఏ కేటగిరీ కింద వాళ్ళకి సీట్ అలొకేట్ అవుతున్నాయి, మీకు దేని కింద అలర్ట్ అవ్వచ్చు, మీ క్యాస్ట్ ఏంది, వాళ్ళ క్యాస్ట్ ఏంది, వాళ్ళ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, ఇవి మాత్రం మీరైతే కానీ అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పేజ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ రిమైనింగ్ 23 నుంచి 31 వరకు వీళ్ళు అనమాట. సో నెక్స్ట్ 35 to 43, 42 to 50 మెంబర్స్ వీళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడైతే కానీ అబ్జర్వ్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏ కేటగిరీ కింద అలొకేట్ అయ్యి వాళ్ళ ర్యాంకులు ఎంత అని అయితే కానీ మీకు చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. సో ఇక్కడికైతే కన్నా ట్రిపుల్ ఈ వాళ్ళవి అయితే కన్నా కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వాళ్ళు అయితే చూద్దాం. సో ఐటీ వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు, వీళ్ళు 10 మెంబర్స్ని అయితే తీసుకున్నారు. సో ఈ ఐటీ వాళ్ళ ర్యాంక్స్ చూసుకోండి. సో వాళ్ళ ర్యాంక్కి బట్టి వాళ్ళకి ఏ కేటగిరీ కింద వాళ్ళకైతే వాళ్ళ క్యాస్ట్ ఏంది, వాళ్ళకి ఏ కేటగిరీలో సీట్లు అయితే అలొకేట్ అయితే మీరైతే అబ్జర్వ్ చేసుకోండి. సో ఇదైతే కానీ మీరు అబ్జర్వ్ చేయాలి. సో వీళ్ళు వచ్చి 1 to 9, నెక్స్ట్ 2 to 10, టోటల్ 10 మెంబర్స్ని అయితే కానీ వీళ్ళైతే కానీ సెలెక్ట్ చేశారు. సో ఇదైతే కానీ మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఐటీ వాళ్ళు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు. సో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు, 50 మెంబర్స్ని అయితే కానీ మెకానికల్ నుంచి అయితే తీసుకున్నారు. సో వీళ్ళ ర్యాంక్స్ అవైతే కానీ మీకు చూసుకోండి. సో వీళ్ళ 0 ఉన్న వాళ్ళందరూ స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళ ర్యాంక్స్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, ర్యాంకు, క్యాస్ట్, వాళ్ళకి ఏ కేటగిరీలో అలొకేట్ అయ్యాయి. సో ఇవైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే జెండర్ కూడా అబ్జర్వ్ చేయండి. జెండర్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సో కొద్దిగా డిఫరెన్సే ఉంటుంది. సో ఇవైతే మీరు అబ్జర్వ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి మెకానికల్ వాళ్ళు. నెక్స్ట్ ఇది కూడా మెకానికల్ వాళ్ళదే. సో మీరు ఈ 3 అయితే అబ్జర్వ్ చేసుకోండి, మీకైతే కానీ హెల్ప్ అవుతాయి. సో ఇది కూడా 3rd పేజ్ అనమాట. నెక్స్ట్ 4th పేజ్ మెకానికల్. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకైతే కన్నా అబ్జర్వ్ చేసుకునేకైతే కన్నా బాగుంటుంది అనమాట. ఒక కాలేజ్ని ఎలా స్టడీ చేయాలి, ఒక ర్యాంక్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి, ర్యాంక్స్ ఎలా కాలేజీలో వస్తాయి రాయో ప్రిడిక్ట్ చేయాలంటే మీకు ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు ఇవైతే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకోండి. మీ బ్రాంచ్ ప్రకారం అన్ని కాలేజీలో కలెక్ట్ చేసుకోండి, మీకు ఏ కాలేజీలో వస్తుందని ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడికి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళది లాస్ట్ అయితే కన్నా ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే
మనకు ఈ కాలేజ్ నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ప్రీవియస్ ఇయర్స్లో ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు, 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో వీళ్ళు ఒక్కొక్కరు అయితే చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ర్యాంకు వాళ్ళ క్యాస్ట్ ఏంది, ఏ దాంట్లో అయితే కన్నా సీట్ అయితే కన్నా ఏ కేటగిరీ బట్టి అలర్ట్ అయిందో మీరు అవైతే కన్నా అబ్జర్వ్ చేసుకోండి. సో ఇదైతే కన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అయితే కన్నా అర్థం చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ ర్యాంక్స్ మీరు అవైతే కన్నా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అన్నీ అయితే కానీ మీకు అయితే కానీ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఈ స్లైడ్ కూడా తీసుకోండి. సో ఇదైతే కన్నా థర్డ్ స్లైడ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్. సో ఇలా ఒకటి అయితే కన్నా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడికి చూసుకున్నట్లయితే ఇక్కడికైతే కానీ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఈ సివిల్ ఇంజనీరింగ్లో ఎంతమంది తీసుకున్నారు, 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కెమికల్ ఇంజనీరింగ్ అయితే చూద్దాం. సో కెమికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే సో మనకి ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు, 28 మెంబర్స్ని అయితే కానీ వీళ్ళు జీవీపీ వాళ్ళు అయితే కన్నా 40 మెంబర్స్ని అయితే కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నుంచి తీసుకున్నారు. సో ప్రీవియస్లో ఇవే. సో దీంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, ర్యాంకు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళకి ఏ కేటగిరీ కింద అలకేట్ అయింది. సో ఇవైతే అబ్జర్వ్ చేసుకోండి. సో మీరు అన్నీ అయితే కన్నా స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి. సో ఇది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళవి. నెక్స్ట్ అలాగే 11 to 19 వరకు 19 మెంబర్స్ వాళ్ళ ర్యాంక్స్ ఇవి, వాళ్ళ క్యాస్ట్ ఇది, వాళ్ళకి ఏ కేటగిరీ కింద సీట్ అలకేట్ అయ్యే డీటెయిల్స్ ఇవన్నమాట. సో స్క్రీన్ షాట్ తీసుకునండి. నెక్స్ట్ అలాగే 20 నుంచి 28 మెంబర్స్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి వాళ్ళ ర్యాంక్స్, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళకి ఏ దాని కింద అలకేట్ అయ్యే డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఇవైతే కానీ మీరు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుని మీరైతే కానీ అబ్జర్వ్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్ అప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, మీకు మళ్ళీ దొరకవు అనమాట. సో ఇది గాయత్రి విద్యా పరిషత్ ప్రీవియస్ ఇయర్స్ కాలేజ్ యొక్క కెమికల్ బ్రాంచ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడికైతే కనుక మనము ఈ ప్రతి ఒక్క బ్రాంచ్ ఈ కాలేజీలో ఉన్న వాటిలైతే కనుక మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో మీకు ఇంకా ఏదైనా మంచి కాలేజెస్, మీకు ఇంకా ఈ కాలేజ్ డ్రీమ్ కాలేజ్, సో దాని ర్యాంక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ కాలేజెస్ అన్నీ మీరు కింద అయితే పెట్టండి కామెంట్స్లో. నేనైతే కనుక ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా చెప్పండి, నేనైతే పెడతాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా అయితే మన వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా అయితే తెలుసుకొని నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.